వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనకి కావాల్సింది కాఫీ అయినా టీ అయినా తాగాలనిపిస్తుంది. తర్వాతే మిగతా పనులు చేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసము నేను ఇంతకుముందు టీ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. ఇప్పుడు కాఫీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకొని టీ గిన్నె తీసుకొని ఇప్పుడు ప్యాకెట్ని కట్ చేసుకొని పాలని గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాల గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని 2 గ్లాసుల పాలకి 1 గ్లాసు వాటర్ని పోసుకొని పాలు మంచిగా మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు పొంగకుండా స్పూన్తో కలుపుతూ మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పాలని మంచిగా మరిగించుకోవాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం మార్నింగ్ లేవగానే అత్త మామకి, హస్బెండ్కి, అమ్మా నాన్నకి ఎవరికైనా కాఫీ పెట్టిస్తాం కదా. ఇలా పాలను మంచిగా మరిగించుకొని కాఫీ కలిపితేనే టేస్ట్ బాగుంటుంది. నేను బ్రూ కాఫీ తీసుకున్నాను. ఇలా ఒక ప్యాకెట్ తీసుకొని ప్యాకెట్ని కట్ చేసి 1 గ్లాసులో కాఫీ పౌడర్ని వేసి కాఫీని కలుపుతున్నాను. మీరు వేరే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో నేను మిగతా వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కాఫీ పౌడర్తో అప్లోడ్ చేస్తున్నాను. గ్లాస్లో కాఫీ పౌడర్ని వేసుకొని 2 స్పూన్ల వరకు షుగర్ని వేసేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వరకు పాలను పోసుకోవాలి. 2 గ్లాసులు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాఫీని మంచిగా నురుగొచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కాఫీ చాలా టేస్ట్ వస్తుంది. నేను చేసిన ఈ కాఫీ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చేతి కాఫీ చాలా రుచిగా ఉంది అని అనిపించుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.